ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు టాపిక్ ఫుడ్ అల్సర్స్ మేనేజ్మెంట్. ఇలా కాళ్ళలో పుండ్లు అందరం చూసే ఉంటారు కదా. సో ఫస్ట్ ఈ టాపిక్ లో నేను చెప్పడం మాత్రమే కాదు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇట్లా పుండ్లు అందరు చూసే ఉంటారు కదా. సరే, చూసే ఉంటారు కదా స్టాఫ్ అందరూ. అన్ని పుండ్లకి కారణం ఒకటేనా? చెప్పండి అమ్మా, వేరే కారణాలు ఏముంటే చెప్పండి, పర్లేదు. మా త్వరగా చెప్పండి అమ్మా, మీకు ఓకే సార్. సార్ కరెక్ట్. సో అన్ని పుండ్లకి కారణం ఒకటే కాదు, అలానే అన్ని పుండ్లకి ట్రీట్మెంట్ ఒకటే కాదు. సో ఇక్కడ చూడండి, మామూలుగా పుండ్లు రావడానికి కారణాలు ఏమేమంటే డిక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో, కాళ్ళకి వచ్చే రక్తం తక్కువ ఉండడం, లేకపోతే డిక్రీజ్డ్ వీనస్ అవుట్ ఫ్లో అంటే వచ్చిన రక్తం మళ్ళీ తిరిగి సరిగ్గా వెళ్ళకపోవడం. ఒక ఇల్లు లాగే ఇంట్లో పనులన్నీ బాగా జరగాలంటే వచ్చే నీళ్లు బాగుండాలి, వాడుకున్న నీళ్లు బయటికి పోవాలి. రెండిట్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇంట్లో సమస్య వస్తుంది. అలానే కాళ్ళకు కూడా వచ్చే రక్తం బాగుండాలి, తిరిగి వెళ్ళేది బాగుండాలి. కొన్నిసార్లు ఇవి రెండు బాగున్నా కూడా ఎముకల్లో ప్రాబ్లం ఉండడం వల్ల పుండ్లు వస్తాయి, అది ట్రోఫిక్ అల్సర్స్ అంటారు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఇట్లా రక్త ప్రసరణ వచ్చేది ఎందుకు తగ్గుతుంది? దానికి కారణాలు వచ్చి షుగర్ ఉన్నా వచ్చే రక్తం తగ్గుతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళకి తగ్గుతుంది, లేదా బీపీ ఎక్కువ ఉన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా కాళ్ళకి రక్త ప్రసరణ వచ్చేది తగ్గుతుంది. రక్త ప్రసరణ తగ్గింది అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఎలా లక్షణాలు బయటపడతాయి? పుండ్లు రావడం అనేది లాస్ట్, అంతకంటే ముందర రక్త ప్రసరణ తగ్గింది అని ఎలా మనకి ఎలా తెలుస్తుంది? ఏందమ్మా? దానికంటే ముందర మన ఇళ్లలో షుగర్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి స్టాఫ్. షుగర్ ఉండేవాళ్ళు, బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు, బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మరి రక్త ప్రసరణ తగ్గింది అనే ఎలా తెలుస్తుంది? రక్త ప్రసరణ ఒకరికి తగ్గింది అంటే ఫస్ట్ లక్షణం నడిస్తే కాళ్ళు నొప్పులు రావడం, నడిస్తే కాళ్ళు పట్టేస్తుంటాయి. తర్వాత ఆ స్టేజ్ లో కూడా గుర్తించకపోతే తర్వాత స్టేజ్ లో నడవకపోయినా కూర్చొని ఉన్నప్పుడు కూడా కాళ్ళు నొప్పి మంటలు వచ్చేస్తాయి. ఆ స్టేజ్ లో కూడా గుర్తించకపోతే వేళ్ళు నల్లగా అయిపోయి పుండ్లు రావడం జరుగుద్ది. సో ఫస్ట్ స్టేజ్ లో నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని ఎవరన్నా షుగర్ పేషెంట్ కానీ స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ చెప్పారంటే రక్త ప్రసరణ తక్కువ ఉంది అని గుర్తు. అప్పటికి గుర్తించకపోతే రాత్రిలంతా నిద్ర లేకుండా కాళ్ళు మంటలు మంటలని కూర్చొనే ఉంటారు. తర్వాత స్టేజ్ లో వేళ్ళు నల్లగా అయిపోవడం కానీ పుండ్లు రావడం కానీ జరుగుతుంది. సో ఇలాంటివి చూసే ఉంటారు కదా, నల్లగా అయిపోతుంది, ఇట్లా వేళ్ళన్నీ నల్లగా అయిపోతాయి. ఒక్కొక్క వేళ్ళు నలుపెక్కడం స్టార్ట్ అవుద్ది. ఆ నలుపెక్కినప్పుడు తీసేస్తూ ఉంటే ఒక వేలు తీసేస్తే పక్కన వేలు కూడా నల్లగా అయ్యి తీసేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుందా, చెట్లో కొన్ని ఆకులు ఎండిపోయినాయి. మీరు ఒక నెల రోజులు ఇంట్లో లేరు, చెట్లు ఎండిపోయాయి అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? ఎండిపోయిన కొమ్మలు మాత్రం తుంచి ఊరుకుంటారా, నీళ్లు పోస్తారా? ఎండిపోయిన కొమ్మలు తుంచేస్తే కనపడకుండా బాగుంది కదా, నీళ్లు పోయడం దేనికి చెప్పండి? కొమ్మ ఎండిపోయింది, తుంచి పక్కన పడేసాం, అయిపోయింది, సమస్య పోయినట్టేనా పోనట్ట? ఏందమ్మా? మిగిలిన కూడా ఎండిపోతాయి. అదే కాన్సెప్ట్ కాళ్ళకు కూడా. రక్త ప్రసరణ లేకుండా వేలు ఎండిపోతే దాన్ని తీసి పక్కన పడేస్తే ప్రాబ్లం పూర్తి అవ్వదు. పూర్తి సొల్యూషన్ కావాలంటే రక్త ప్రసరణ వచ్చేలాగా ఆపరేషన్ కానీ మందులు కానీ వాడకపోతే ఒక్కొక్క వేలు పోతూనే ఉంటుంది. చివరికి చెట్టే పోయినట్టు కాలే తీసేయాల్సి వస్తుంది. సో రక్త ప్రసరణ సరిగ్గా రావట్లేదు అంటే మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సిటీ స్కాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తా ఉందే గ్యాప్. సో ఇట్లా సిటీ స్కాన్ తీస్తే ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదనే తెలుస్తుంది. ఓకే సరే, ఇప్పుడు తెలిసింది ప్రాబ్లం, రక్త ప్రసరణ అందట్లేదు, నడిస్తే కాళ్ళు నొప్పి ఉంది, నిద్ర రావట్లేదు, మంట ఉంది, వేళ్ళు నల్లగా అయిపోయాయి. అప్పుడు రక్త ప్రసరణ బాగా రావాలంటే ఏమేం చేయాలి చెప్పండి అమ్మా? ఏమేం చేయాలి బ్లడ్ సప్లై బాగా రావాలంటే? ఫస్ట్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఓకేనా? స్మోకింగ్ ఉంటే కంప్లీట్ గా ఆపేయాలి. తర్వాత యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి, ఆస్పిరిన్ అలాంటి మందులు వాడాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకునేవి కూడా పెట్టాల్సి ఉంటుంది.
ఇవన్నీ చేసి కూడా గాయం మానట్లేదు, నల్లగా ఉన్నది అలానే ఉంది అంటే అప్పుడు ఆపరేషన్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ పేషెంట్ కి ఎక్కువ దూరం బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి ఇంతవరకు బ్లాక్ ఉంది. సో అలా ఉన్నప్పుడు బైపాస్ ఆపరేషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేరే నరం తీసి బ్లడ్ సప్లై బాగా వచ్చేటట్టు చేస్తాం అనమాట. సో ఈ పేషెంట్ కి లోపల మామూలుగా రక్తం పోయే రూట్ బ్లాక్ అయిపోయింది కాబట్టి వేరే నరం తీసి ఇట్లా బైపాస్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వేరే వెయిన్ తీసి 2 ఆర్టరీస్ మధ్య కనెక్షన్ ఇస్తాం. సో ఆపరేషన్ ముందర ఇలా ఉంది, ఆపరేషన్ అయిన తర్వాత 4 వేళ్లు కాపాడగలిగాం, 1 వేలు మాత్రం తీయాల్సి వచ్చింది. అదే ఒక్కొక్క వేలు తీసుకుంటా పోయింటే దాదాపు అన్ని వేళ్లు పోయి ఉండేవి. బ్లడ్ సప్లై అనేది ఇస్తే బాడీ రికవర్ అయ్యి నల్లగా ఉండేదంతా పోయి మామూలుగా రావచ్చు. సో ఇలాంటి పేషెంటే. అసలు ఆ వేలు నల్లగా ఉన్నది స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చారు కాబట్టి ఆ వేలు కూడా తీయకుండా బ్లడ్ సప్లై బైపాస్ ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం వేలే కాపాడుకోగలిగారు. సేమ్ ఇది అంతే. ఈ పేషెంట్ 1 వేలు నల్లగా ఉందని పోయారు, తీసేశారు. 2వ వేలు కూడా నల్లగా ఉందని చెప్తే అది కూడా కట్ చేయాల్సి వచ్చింది. మొత్తం పుండంతా ఇట్లా నల్లగా అయిపోయి ఉండింది. బ్లడ్ సప్లై వచ్చేలాగా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి గాయం మానుతూ ఇంతవరకు వచ్చింది. సో ఇది బైపాస్ ఆపరేషన్. ఇట్లా రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడానికి ఇంకో రకమైన ఆపరేషన్లు కూడా ఉంటాయి, వాటినే స్టెంటింగ్ అంటారు. ఇది చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ రక్తం వెళ్లే దారిలో కొలెస్ట్రాల్ పేరుకొని పోయి రక్తం పోయేదానికి దారి లేకుండా సన్నగా అయిపోయింది. స్టెంట్ తీసుకొని వచ్చి ఆ బ్లాక్ దగ్గర ఓపెన్ చేస్తే మళ్ళీ యథావిధిగా రక్తం పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పేషెంట్ కి ఇది రియల్ గా ఇలా ఉంటుంది అనమాట, మనకు బొమ్మలో వచ్చినట్టు ఉండదు. వీళ్ళకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు బ్లాక్ ఉంది, కనిపిస్తుందమ్మా? ఈ ఆర్ఎంఆర్ కనిపిస్తుందా? లాస్ట్ లో ఉండే వాళ్ళకి చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ ని ఒకటి ఓపెన్ అవుతా ఉంది కదా, అది బెలూన్ పెట్టి ఓపెన్ చేస్తాం అనమాట. అప్పుడు కంప్లీట్ గా వచ్చేసింది ఇప్పుడు బ్లడ్. సో ఆ బ్లాక్ క్లియర్ అయిపోతే యథావిధిగా బ్లడ్ సప్లై మళ్ళీ వస్తుంది. సో ఇంకో పేషెంట్ కి అదే ప్రాబ్లం. ఇక్కడ ఈ కొద్దిగా అక్కడ ఈ ఒక్క దాంట్లో నారో అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగట్లేదు. స్టంట్ వేసిన తర్వాత ఆ ప్రాబ్లం అంతా పూర్తిగా పోయింది. సో ఇంత పెద్ద ఉన్న గాయం ఆపరేషన్ అయిన తర్వాత కంప్లీట్ గా హీల్ అయిపోయింది. సో వేళ్ళు నల్లగా పోతున్నా, పుండ్లు మానకపోతున్నా కట్ చేసుకుంటూ పోయేది ట్రీట్మెంట్ కంప్లీట్ కాదనమాట. దానికి రక్త ప్రసరణ మళ్ళీ వచ్చేటట్టు చేస్తే గానీ అది అంతటితో ఆగదు. ఆ తీసేసిన వేళ్ళు కూడా మానాలంటే ఆ గాయం బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ ముందులాగా రావాల్సి ఉంటుంది. సో రక్త ప్రసరణ తగ్గితే కొన్నిసార్లు పుండ్లు వస్తాయి, కొన్నిసార్లు రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నా కూడా అవుట్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పుండ్లు వస్తాయి. వీటికి కారణం వచ్చి వెరికోస్ వెయిన్స్ కానీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ. సో ఫస్ట్ క్వశ్చన్, ఇవి నరాలా రక్తనాళాలా? చెప్పండి. నరాలు అనే వాళ్ళు చేతులెత్తండి. చూస్తున్నారా ఇట్లాగా? నరాలా రక్తనాళాలా? నరాలు కదా. సరే చూడండి, మనం సాధారణంగా వాడే భాషలో నరాలని అంటాం, కాకపోతే అవన్నీ వెయిన్స్, అంటే కాళ్ళకు వచ్చిన రక్తాన్ని మళ్ళీ తీసుకొని గుండెకెళ్ళేవి. మరి అలా ఎందుకు ఉబ్బాయి అంటే ఇట్లా ఇవి ఆర్టరీస్, బ్లడ్ వస్తూ ఉంది, వెయిన్స్ లో ఇక్కడ ఇవి వాల్వ్స్ అంటారు, ఉన్నాయి కదా. మనం నిల్చున్నప్పుడు బ్లడ్ పైకి వెళ్ళాలి, ఒకసారి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ కింద పడిపోకుండా ఈ వాల్వ్స్ అనేవి మూసుకొని పోయి బ్లడ్ ఒకసారి పైకి వెళ్ళింది మళ్ళీ పైకి వెళ్ళేటట్టు చేస్తుంటుంది. ఎక్కువసేపు నిల్చొనే ఉండేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొనే పనిచేసే వాళ్ళు,
పోలీసులు, టీచర్లు, డాక్టర్లు, నర్సులు, ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఒకే చోట నిల్చొనే ఉండడం, ఒకే చోట కూర్చొనే ఉండే వాళ్ళకి ఈ వాల్వ్స్ అనేవి దెబ్బతింటాయి. వాటి మీద ప్రెషర్ పడుతూనే ఉంటది. మనం నడుస్తూ ఉంటే కండరాలు పంపు లాగా పనిచేసి బ్లడ్ ని పైకి పంపించేస్తూ ఉంటాయి. పైకి వెళ్ళిన దాన్ని మళ్ళీ కిందకి రాకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. మనం ఒకే చోట నిల్చో ఉండడం, ఒకే చోట కూర్చొని ఉంటే ఇక్కడ కండరాల్లో తగినంత యాక్షన్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అక్కడ నిలబడిపోయి వీటి మీద ప్రెషర్ పడిపోయి అవి డ్యామేజ్ అయిపోతాయి. చూడండి, బ్లడ్ అక్కడే నిలబడిపోతూ ఉండడం వల్ల అది సైజు పెరుగుతుంది, వాటి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. సో అవుట్ ఫ్లో మనకి ఒకే చోట నిల్చో ఉండడం, ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్ళకి కూడా ఇట్లా వెరికోస్ వెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వెరికోస్ వెయిన్స్ వచ్చాయి, ఈ ప్రాబ్లం వెరికోస్ వెయిన్స్ వల్ల అని తెలియాలంటే ఫస్ట్ వచ్చే లక్షణాలు ఏంటి? మనకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందా లేదా? మనందరికీ ఆ రిస్క్ ఉంటుంది. మనం ఉందా లేదా అని ఎలా చెప్తాం? ఏ ఏ లక్షణాలు ఉంటే వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పొచ్చు? చెప్పండి, ఎవరన్నా మీకు తెలిసింది చెప్పండి. అర్థమైంది నేను అడిగింది, చెప్పండి. చూడండి, బ్లడ్ అక్కడే నిలబడిపోవడం వల్ల ఆ రక్తనాళాలు ఉబ్బిపోతాయి. సో వాటి మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి అలా అన్ని రక్తనాళాలు ఉబ్బడం వల్ల కాళ్ళు వాపు వచ్చేస్తుంది. సాయంకాలం అయినప్పటికీ కాళ్ళు వాపు వస్తాయి. మాకేం వాపు లేదు అంటారు, కానీ ఒత్తి చూడండి గుంటలు పడుతుంటాయి. ఓకేనా? తర్వాత నొప్పి వస్తుంది, ఎందుకంటే వాటి మీద ప్రెషర్ ఎక్కువ ఉంది కదా, నొప్పి వచ్చేస్తుంది. తర్వాత కాళ్ళు బరువుగా ఉన్నాయి, టైట్ గా ఉన్నాయి, ఒత్తించుకుంటే బాగుంటుంది. ఒత్తితే ఏం చేస్తామంటే మనం ఆ నిలబడిన బ్లడ్ ని పైకి పంపించేస్తుంటాం. అందుకే రాత్రులు కాళ్ళు ఎత్తించుకుంటే బాగుంటుంది, అలా అలా అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడు బ్లడ్ ఒక చోట నిలబడకూడదు, ఫ్లో అవుతూ ఉండాలి. నిలబడిందంటే చుట్టూరు ఉన్న చర్మం అంతా నల్లగా అయిపోతుంది, జిల్లలు వచ్చేస్తాయి, గీకే కొద్దీ పుండ్లు వస్తాయి. సో ఇలా ఉండే వాళ్ళ కాళ్ళల్లో పుండ్లు ఉన్నాయి అంటే అది వెరికోస్ వెయిన్స్ వల్ల లేకపోతే వీనస్ ప్రాబ్లం వల్ల అని అర్థం. కాళ్ళు వాపులు రావడం, నల్లగా అయిపోవడం, ఇక్కడంతా పుండ్లు రావడం, సో ఇలా ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ. సో సేమ్ నేను చూడండి, చుట్టూరు నల్లగా ఉంది, మధ్యలో పుండు ఉంది. ఎప్పుడైనా రక్త ప్రసరణ తగ్గితే వచ్చే పుండ్లు చివర్లో ఉంటాయి, వేళ్ల చివర్లో కానీ పాదం మీద ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పుండ్లు మన యాంకిల్ జాయింట్ కంటే పైన ఉంటాయి. సో ఇట్లా వెరికోస్ వెయిన్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏం చేస్తారు అంటే 2 రకాల ఆపరేషన్. పాత రోజుల్లో ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేజర్ వచ్చింది. సో లేజర్ అంటే ఎలా చేస్తారు చూడండి. వచ్చే హీట్ ద్వారా దాదాపు 120 డిగ్రీస్ వేడి వస్తుంది. 120 డిగ్రీస్ అంటే ఆవిరి కంటే ఎక్కువ వేడి. అంత హీట్ ద్వారా ఆ వెయిన్ అంతా మళ్ళీ బ్లడ్ నిలబడలేకుండా చేసేలా దాన్ని కాల్ చేస్తారు. సో ఒకసారి లేజర్ తో చేసిన తర్వాత వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే అల్సర్స్ మానిపోతాయి. సో ఇట్లా కొంతమందికి మరీ ఎక్కువ వస్తే ఇంత పెద్ద కూడా ఫుల్ కాలంతా కూడా వచ్చేసేయచ్చు. లేజర్ ఆపరేషన్ చేసుకుంటే మొత్తం క్లీన్ చేసేయచ్చు. సర్జరీ అవసరం లేకుండా కూడా కొన్నిసార్లు ఇలా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పుండ్లకి ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి స్టాకింగ్స్ కానీ క్రెబ్ బ్యాండేజ్ కానీ కట్టితే కూడా సరిపోతుంది. మీలో చాలా మంది డ్రెస్సింగ్స్కి వెళ్తుంటారు కదా, క్రెబ్ బ్యాండేజ్ కడుతుంటారు కదా. క్రెబ్ బ్యాండేజ్ కరెక్ట్ గా ఎలా కట్టాలి ఎవరైనా చెప్తారా? లేకపోతే ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో చెప్పండి ఒకసారి. కూర్చొని చెప్పండి, పర్లేదు. లేకపోతే మీకు తెలిసిన ఎలా కట్టాలి. చూడండి, చాలా మంది అడుగుతుంటారు క్రెబ్ బ్యాండేజ్ రాత్రి కట్టుకొని పడుకుంటున్నాను, పైన నుంచి కిందకి కట్టుకుంటున్నాను. ఇవన్నీ తప్పు. కింద నుంచి పైకి కట్టాలి, పగలపూట మాత్రమే కట్టుకోవాలి. కింద బాగా టైట్ గా ఉండాలి, పైకి వెళ్ళే కొద్దీ కొంచెం లూజ్ చేసుకోవాలి. సో ఒకటి, పుండ్లు రావడానికి కామన్ కారణాలు వచ్చి రక్త ప్రసరణ తగ్గడం, వచ్చే తక్కువ ఉండడం, ఇంకోటి తిరిగి వెళ్లే దాంట్లో సరిగ్గా లేకపోయినా పుండ్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగున్నా కూడా పుండ్లు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ట్రోఫిక్ అల్సర్స్. షుగర్ ఉండే వాళ్ళకి పాదంలో ఉండే జాయింట్లన్నీ మనకు పుట్టుకతో వచ్చినట్టు ఉండవు, వాళ్ళకి ఆ షేప్ మారిపోతూ ఉంటుంది. ఇట్లా జరగడం వల్ల కొన్ని మామూలుగా పడాల్సిన చోట బరువు పడకుండా వేరే చోట బరువు పడుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ పడి 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 పుండ్లు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ట్రోఫిక్ అల్సర్స్ అంటారు. సో చూడండి, షుగర్ ఉండే వాళ్ళకి
మామూలుగా ఇక్కడ గ్యాప్ ఉంటుంది. వాళ్ళకి జాయింట్ల అమరిక మారిపోవడం వల్ల ఈ మధ్య భాగంలో కాస్త ప్రెషర్ పడుతూ ఉంటుంది అక్కడ. కానీ కొంతమందికి వేళ్ళు ఇలా ఉన్న వేళ్ళు ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటాయి, లేకపోతే ముందరకు వచ్చేస్తాయి. అప్పుడు ఈ భాగంలో కూడా ప్రెషర్ పడి 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 పుండ్లు వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఈ వేలు బొత్తం వేలు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ప్రెషర్ పడి పుండు వచ్చేస్తుంది. ఇలాంటి వాటికి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉండడం, క్లీన్ చేస్తూ ఉండడం కంటే అసలు కారణం ఏంటంటే అక్కడ ప్రెషర్ పడడం వల్ల. అక్కడ ప్రెషర్ పడకుండా చేస్తే ఆ గాయం మానిపోతుంది. సో దీనికి స్పెషల్ డ్రెస్సింగ్స్ ఉంటాయి, సర్జరీ కూడా ఉంటుంది. స్పెషల్ డ్రెస్సింగ్ అంటే ఈ భాగం తగలనీయకుండా ఇక్కడ ఒకటి ప్రొజోల్ అని డ్రెస్సింగ్ వస్తుంది. అలా చేయడం వల్ల ఆ గాయం మానిపోతుంది. సో ఇట్లా ప్రెషర్ పడి వచ్చే అల్సర్స్ కి ఆఫ్ లోడింగ్ అంటారు. అంటే అక్కడ ప్రెషర్ పడలేకుండా చేయడం. డ్రెస్సింగ్ ద్వారా కానీ స్పెషల్ చెప్పులు వేసుకోవడం వల్ల కానీ ప్రెషర్ అక్కడ కింద భాగం తగలకుండా ఉంటే గాయం మానిపోతుంది. లేదా మొత్తం వేళ్ళ వెనక్కి వెళ్ళిపోయింటే దానికి సర్జరీ చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి తీసుకురావచ్చు. సో 4వ ముఖ్య కారణం పుండ్లు రావడానికి ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం అన్కంట్రోల్ డయాబెటీస్. షుగర్ చాలా మంది నార్మల్ షుగర్ వాల్యూస్ ఎంతమ్మా? తినక ముందు ఎంత ఉండాలి, తినిన తర్వాత ఎంత ఉండాలి స్టాఫ్? ఓకే, తినిన తర్వాత ఓకే సార్. సో షుగర్ కంట్రోల్ లేకుండా చాలా మంది పేషెంట్లు అయితే ఫస్ట్ మాట కంట్రోల్లో ఉంది అంటారు. నెంబర్ చెప్పండి అమ్మా అంటే 200 250 ఉంది సార్ అంటారు. ఓకేనా? సో కంట్రోల్లో ఉంది అంటే కదా నెంబర్ ఎంత అనేది అడగండి. ఓకే, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల పుండ్లు మానకుండా ఉంటే ఇన్ఫెక్షన్ అవుద్ది. ఇంకోటి చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తుంటారు. డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత కూడా చెప్పులు లేకుండా నడుస్తారు. డ్రెస్సింగ్ ఉంది కదా అంటారు. డ్రెస్సింగ్ చెప్పులతో సమానం కాదు. ఆ కట్టు కట్టిన తర్వాత మట్టి కాకుండా చూసుకోవాలి. ఈ ఎక్స్రేలో ఏమన్నా ప్రాబ్లం కనిపిస్తుందమ్మా స్టాఫ్? నేను ప్రాబ్లం ఫస్ట్ ఉందా లేదా? ఉంటే కదా సార్ పెడతారు, నార్మల్ ఎందుకు పెడతారంటారా? చూడండి ఇక్కడ బోన్ తెలుస్తుందా? ఓకే, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఇది తీసిన నెల తర్వాత అది తీసాం అనమాట. పేషెంట్ మధ్యలో ట్రీట్మెంట్ రాలేదు. ఫస్ట్ ఈ కొద్దిగా ముక్క అయినా ఉండింది, తర్వాత అది కూడా ఇన్ఫెక్షన్ తినేసింది. సో ఇన్ఫెక్షన్ పుండ్లని కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకుండా వదిలేస్తే అలా లోపల లోపల ఎముక వరకు వెళ్ళి ఎముకల వరకు పోతాయి. ఎముక వరకు పోతే ఇంకా గాయం మానే ఛాన్స్ తక్కువ, వేలే తీయాల్సి ఉంటుంది. అందుకే పుండ్ అనేది వస్తే తొందరగా దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అందిస్తే లోపల వరకు పోకుండా ఉంటది. ఇంకో పేషెంట్స్ ఇదే పేషెంట్ ఇంకో యాంగిల్లో సార్ ఈ కొద్దిగా ఎముక ఇక్కడ ఉంది, అది కూడా పోయింది. సో ఎముక వరకు ఇన్ఫెక్షన్ పోకుండా ఉంటే జస్ట్ ఇలా ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి యాంటీబయాటిక్స్ అవి ఇస్తే మానిపోతాయి. ఎముక వరకు పోయిందంటే ఇంకా వేళ్ళే తీసేయాల్సి ఉంటుంది. డ్రెస్సింగ్స్కి వెళ్తుంటారు కదమ్మా. సో ఎప్పుడు పుండు ఇన్ఫెక్షన్ గా ఉంది, ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఎలా చెప్తారు? ఒక పుండు నీట్ గా లేదు, ఖచ్చితంగా దానికి ఏదో ట్రీట్మెంట్ మార్చాలి అనేది ఎప్పుడు చెప్తారు? డ్రెస్సింగ్స్కి వెళ్ళే వాళ్ళు చెప్పండి. ఎప్పుడు ఆ పుండు ఇన్ఫెక్ట్ అయిందని చెప్తారు? సో ఇంకా ఇవన్నీ కరెక్ట్. ఇంకా చూడండి ఈ పుండు ఎలా ఉంది, పైన అంతా ఎల్లోగా వైట్ గా ఉంది, స్లఫ్ అంటారు. ఇది కుళ్ళిపోయిన కండ. ఇలా ఉన్న పుండ్లు ఉంటే అవి ఇన్ఫెక్షన్ అయినాయి, హెల్తీగా లేవని అర్థం. చీవు రావడం, బ్రదర్ చెప్పి చీవు రావడం, లేదా చుట్టూరు నొప్పి ఉండడం, జ్వరం వస్తూ ఉండడం, అలాంటి పుండ్లు ఉంటే ఇన్ఫెక్షన్ ఉంది అని గుర్తు. ఆ డెడ్ టిష్యూ అంతా తీసేసిన తర్వాత ఇట్లా రెడ్ గా ఉంది అంటే హెల్తీ టిష్యూ ఉంది అని గుర్తు. అలా ఉంటే వెయిట్ చేయొచ్చు. సో ఒక గాయం రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి? ఇప్పుడు మొత్తం విన్నారు కదా. రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏమేం చేయాలి చెప్పండి? సరే ఓకే, గాయం వచ్చింది, ఫస్ట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఎలా మేనేజ్ చేస్తారు గాయం వస్తే? మీ ఇంట్లోనో లేకపోతే పక్కింట్లోనే వరకు గాయం వచ్చిందమ్మా, ఏమేం చేయాలి? తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతారు మిమ్మల్ని, ఏమేం చెప్తారు? పోండి హాస్పిటల్కి పోండి అని చెప్తారా? ఫస్ట్ ఏం చెప్తారు? మీ వరకు మీరు చెప్పగలిగేది ఏంటి? రోజు డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఆల్టర్నేట్ డ్రెస్సింగ్స్ కాదు. ప్రతి ఊండ్కి రోజు డ్రెస్సింగ్ చేసుకుంటేనే గాయాలు త్వరగా మానుతాయి. తర్వాత వూండ్ హైజీన్,
డ్రెస్సింగ్ చేసుకున్న చోట దాంట్లో మట్టి కానీ ఏమీ పడకూడదు. చాలా మంది డ్రెస్సింగ్ చేసుకొని చెప్పులు లేకుండా నడుస్తుంటారు. డ్రెస్సింగ్ చేసుకొని చెప్పులు లేకుండా నడిచి ఆ మట్టి ఉన్న లోపలికి వెళ్ళిపోద్ది, ఇన్ఫెక్షన్ అవుద్ది. సో వూండ్ హైజీన్ చుట్టూరు కూడా నీట్ గా పెట్టుకోవాలి. గాయం డ్రెస్సింగ్ చేసుకుంటే సరిపోదు. యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ ఉంటేనే, పుండు ఉంది కదా అని యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్ ఉంటే ఆపేయాలి. ప్రెషర్ పడి పుండ్లు వస్తున్నాయి అంటే ఆఫ్ లోడింగ్, అంటే దానికి తగ్గట్టుగా చెప్పులు కానీ డ్రెస్సింగ్ కానీ మార్చుకోవాలి. ఇవన్నీ చేసినా మానట్లేదు అంటే అసలు కారణం ఏంటి అని చూడాలి. రక్త ప్రసరణ తక్కువ ఉంది, దానివల్ల మానట్లేదు అంటే బైపాస్ కానీ యాంజియోప్లాస్టీ కానీ స్టెంటింగ్ కానీ చేసుకోవాలి. వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అంటే క్రెబ్ బ్యాండేజ్ కట్టడం కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ. లేదు అన్ని బాగున్నాయంటే జస్ట్ పైన కుళ్ళు పైన కండ తీసేసినా వూండ్ డిబ్రైన్మెంట్ చేసినా చాలు. డిఫార్మిటీస్ ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేయడం, వేళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, ముందుకు వచ్చేయడం, అట్లా ఉండి ప్రెషర్ పడి పడి పుండ్లు వస్తున్నాయి అంటే వాటి పొజిషన్ కరెక్ట్ చేస్తే చాలు. ఇవన్నీ చేసినా మానట్లేదు, ఎముక వరకు పోయింది అంటే ఇంకా ఆ వేలు కట్ చేసేయడం. సో ఇప్పుడు పుండ్లు ఎలా మేనేజ్ చేయాలో వచ్చింది కదా. వూండ్స్ రాకుండా ఎలా? షుగర్ ఉండే వాళ్ళు కానీ స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ మిమ్మల్ని అడిగారు అనుకోండి, మా కాళ్ళకి పుండ్లు రాకుండా ఏమేమి చెప్తారు చెప్పండి అమ్మా. మీకు తెలిసింది చెప్పండి, ప్రస్తుతానికి అర్థమైంది చెప్పండి. స్టాఫ్, సీనియర్ స్టాఫ్. ఫస్ట్ పాయింట్ మెథడ్ చెప్పులు వేసుకోవాలి. ఎందువల్ల? చూడండి, మీరు కళ్ళు మూసుకొని ఒకసారి కింద నీట్ గా ఉందా లేదా కళ్ళు మూసుకొని అందరు కింద గచ్చు నీట్ గా తుడుచున్నారా చిమ్మున్నారా తెలుస్తుందా? కళ్ళు మూసుకున్నా చెప్తారా లేదా? కింద వేడిగా ఉంది చల్లగా, కళ్ళు మూసుకోండి కింద చూసి కాదు, కింద వేడిగా ఉందో చల్లగా ఉందో చెప్తారా? మనందరికీ అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే నరాలు ఉంటాయి, సెన్సరీ నర్వ్స్. షుగర్ ఉండే వాళ్ళకి అవి దెబ్బతింటాయి. కాళ్ళ కింద వాళ్ళకి ఏమైనా గుచ్చుకున్నా కూడా తెలియదు, కాళ్ళ కింద రాళ్ళు ఉన్నా గుచ్చుకునే నాకు తెలియదు, వాళ్ళకే వాళ్ళే చెప్తారులే అనేంత వరకు మనం వెయిట్ చేసామంటే ఆ పుండు బాగా లోతుగా వెళ్ళేంత వరకు వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకని మెత్తడి చెప్పులు వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనకు ఇట్లా నిల్చో ఉన్నాము, ఇలానే నిల్చో కదా, కొంచెంసేపు ఇట్లా మారుతూ ఉంటాం. ఒకే చోట ప్రెషర్ పడుతూ ఉందంటే ఆటోమేటిక్ గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. షుగర్ ఉండే వాళ్ళకి అది తెలియదు. అలా నిల్చో అంటే అలా నిల్చో నుండి కింద చర్మం మీద ప్రెషర్ పడిపోయి నొప్పి వస్తున్నా వాళ్ళకి అలా చెప్పేది నరాలు దెబ్బతిని ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ లో పుండు వచ్చేస్తుంది. అందుకని కనీసం గచ్చు గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తడి చెప్పులు వేసుకుంటే ప్రెషర్ పడినా కొంచెం కుషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని మెత్తడి చెప్పులు వేసుకోవాలి. ఇంకా చెప్పండి మా స్టాఫ్. షుగర్ ఉండే వాళ్ళు అడిగారు కాళ్ళల్లో పుండు రాకూడదు, ఏం చెప్తారు? చూడండి అమ్మా, ఫస్ట్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్ ఉంటే ఆపేయాలి. కరెక్ట్ చెప్పులు వాడాలి, మెత్తడి చెప్పులు, ఎంసీఆర్ చెప్పులు కానీ లేకపోతే ఇన్సోల్ వచ్చేవి వాడాలి. ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, డైలీ ఫుడ్ ఎగ్జామినేషన్. అంతా వాళ్ళే చేసుకుంటారని మనం వదిలేయకూడదు. ప్రతి షుగర్ పేషెంట్ కి ఇంట్లో వాళ్ళు వాళ్ళ పాదాలు చెక్ చేయాలి. అంటే వర్షాకాలంలో వేళ్ల మధ్య తడి అలానే ఉండిపోతుంది, దాంట్లో పాచి బట్టి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అయ్యి వేళ్లు పోయిన వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు వాళ్ళ పాదాలంతా ఫుల్ గా చెక్ చేయాలి. వేళ్ల మధ్యలో ఏమన్నా తడి ఉండిపోయి పాచి ఉంటుందా, పాదంలో ఇట్లా ప్రెషర్ పడి పడి ఆనలు ఏమైనా వస్తున్నాయా, తర్వాత పగుళ్ళు ఉంటాయి, పగుళ్ళలో రాళ్లు పోయిన వాళ్ళు కూడా అలానే పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. పుండ్లు ఉంటే దాంట్లో నీట్ గా ఉందా లేదా ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు వాళ్ళ పాదాలు చెక్ చేస్తే గాయం ఏమన్నా ఉన్నా ఫస్ట్ రోజే గుర్తించడానికి అవుతుంది. ఒక ఆయింట్మెంట్ తో పోతుంది. వాళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేసామంటే అది బాగా డీప్ గా వెళ్ళిపోయేసి కాలే తీసేసేంత వరకు కూడా పోవచ్చు. సో డైలీ ఫుడ్ ఎగ్జామినేషన్, ఇంట్లో వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళ కాళ్ళ పాదాలు వేళ్ళు ప్రతిరోజు చెక్ చేయాలి. తర్వాత వాస్కులర్ స్టాటస్, రక్త ప్రసరణ బాగుందా లేదా. షుగర్ ఉండే వాళ్ళకి రక్తం వెళ్ళేదాన్ని ఆ ఆర్టరీస్ లో అంతా కొలెస్ట్రాల్ పేరుకొని పోయి బ్లడ్ ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజుకి బాగున్నా ఒక రోజు తగ్గిపోతుంది. సో ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అనేది వాస్కులర్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. దానికి స్కాన్లు అవన్నీ అవసరం లేదమ్మా, హ్యాండ్ హెల్డ్ డాప్లర్ లో పెడితే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది రూపాయి ఖర్చు లేకుండా చూసుకోవచ్చు. వినిపిస్తుందా? ఆ బ్లడ్ ఫ్లో అయ్యేది సౌండ్ లోపల మనకు తెలుస్తుంది అనమాట. షుగర్ ఉండే వాళ్ళు కంపల్సరీ బ్లడ్ సప్లై కాళ్ళకి సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే కాళ్ళు పోకుండా చూసుకోవచ్చు.
సరే పోతే పోయింది, ఒక కాలే కదా, రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఒక కాలు పోతే ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు? నడవలేడు, ఉద్యోగానికి పోలేడు, అవి ఓకే. అవి కాకుండా ఒక కాలు తీసేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అదే, ఏం పని చేసుకోలేరు, డబ్బులు రావు, అవి కాకుండా చెప్పండి అమ్మా. కాళ్ళు తీసేయడం వల్ల వేరే బాడీ పార్ట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? తీసేసారు, గాయం మానిపోయింది, అంత బాగుంది. కాళ్ళు తీసేయడం వల్ల చాలా మంది ప్రోస్థెటిక్ లింప్ పెట్టుకొని నడిచే అవకాశాలు తక్కువ. అంటే ప్లాస్టిక్ కాలు పెట్టుకొని నడిచేది ఉండదు. ఒకసారి కాలు తీసేస్తే తన నార్మల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అలా ఒక కాలు ఉన్న వాళ్ళు ఒక కాలు లేని వాళ్ళని పోల్చి చూస్తే, కాలు లేని వాళ్ళు మిగతా వాళ్ళకంటే 10 ఏళ్ల జీవితం ఆయుర్దాయం తగ్గిపోద్ది. సో 70 ఏళ్ళకో 60 ఏళ్ళకో చచ్చిపోవాల్సిన వాళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళకి చచ్చిపోతారు. ఎందుకంటే నడుస్తూ ఉంటే ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది ఉండకుండా ఉంటది. నడవకుండా దాదాపు సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొనే ఉంటారు ఒక కాలు లేకపోతే. సో మిగతా చోట్లంతా మీరు కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ డిసీజ్ లో అలా వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువ. సో కాలు తీసేస్తున్నారంటే వాడి లైఫ్ లో 10 ఏళ్ళ జీవితం మనం తీసేస్తున్నాం అని, 10 ఏళ్ళ ముందర చనిపోయేలా చేస్తున్నారు. సో షుగర్ ఉండే వాళ్ళకి కానీ, సిగరెట్లు బీడీ తాగే వాళ్ళకి కానీ, వాళ్ళకి అవగాహన ఉంటేనే వాళ్ళ కాళ్ళు కాపాడుకోగలుగుతారు. లేదంటే కాళ్ళు పోయే అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ.